ఇందుకే నేను వచ్చేసాయి. కాదు, మనమే నీళ్ళ దగ్గరకు వచ్చాం. ఎలా? మనం కార్లోకి వచ్చాం, కార్ నీళ్ళ దగ్గరకు వచ్చింది. పద చూద్దాం. సిగ్నల్ ఇక్కడ ఎవరు ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. పద. హలో, మా ఇల్లు ఇక్కడ పోయింది, కనిపించలేదు. పేపర్లో ఇద్దాంలే, కంగారు పడకు. మాకు తెలియకుండా మేములా వచ్చాం. మీరు రాలేదు, నేనే ఎత్తుకొచ్చా. వెళ్ళి ఇల్లు అయిందంట, సిగ్నల్ లేక వస్తుంటే. నిన్న రాత్రి మన ఇంటికి వచ్చిన బూచారు మనల్ని ఎత్తుకొచ్చారు. నువ్వు చెప్పేది నిజమా? నిజం. గవర్నమెంట్ చేసిన అడుగు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అసలు పేర్లు, డీటెయిల్స్ వాడికి అస్సలు చెప్పకూడదు. ఓకే? కుక్కల్ని పిచ్చి కుక్కల్ని పెట్టి ఆడలేస్తారు, ఒక్క చోట సిగ్నల్ సరిగ్గా ఉండదు. ఏయ్, మీ పేర్లేంటి? చుట్కీ. ఆ బండోడి పేరు? చోటా భీమ్. మరి బుడ్డదే? చిన్నడి పెళ్లి కూతురు. మరి నీ పేరు? నా పేరు లెజెండ్. మీకోసమే ఎదురు చూస్తాండా. రాజన్న ఇంటి మీద పడింది మావాడే అని ఇంతవరకు మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తే ఈ లోకం మొత్తానికే తెలిసిపోతుంది. అల్లుడు, నా ఆస్తి నీది, పగ కూడా నీదే. వాయించండ్రా. సార్ రండి సార్, రండి. సారీ వీరేంద్ర గారు, మిమ్మల్ని స్టేషన్ వరకు రప్పించాల్సి వచ్చింది. ఈయన మరీ పట్టుబడుతుంటాను అన్నట్టు ఈయన రాజన్న తమ్ముడు, సిటీలో పోలీస్ అంటగా, వేషాలు కూడా బాగేస్తావంట. ఇక్కడే మాకు నచ్చదు. కనీసం నన్ను పట్టుకోవడానికి నీ కాడ ఎవిడెన్స్ కూడా ఉండదు. ఎవిడెన్స్ దొరికితే అరెస్ట్ చేసే వీలు మాత్రమే ఉంటుంది. దొరక్కపోతే ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. ఇవే నేను సిటీలో వేసిన వేషాలు. ఏంది భయపెడుతుండావా? 5 బామ్మర్దులు, అందరూ చచ్చింది మీ అన్న చేతిలోనే. దీని మీద ఓ మూర బారుంటది. మీ అన్న కడుపులో ఒక్కొక్క బామ్మర్ది పేరు చెప్పి కస 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 6 పోట్లు పడిచినా. 6 పోట్లు. మళ్ళీ చెప్పు. కస 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 6 పోట్లు పడిచా. పడతావేంటి? ఏ పడవకూడదా? అన్న మీద అటాక్ జరిగింది. ఏంటి గన్నతోనా? అమ్మతోడు నాకేం తెలీదు. రాజన్నని చంపితే గాని శోభనం లేదన్నాడు మా మామ. పెళ్ళై శోభనం లేకుండా నిద్ర ఎలా పడుతుంది? మీరే చెప్పండి. పట్టదు కదా. ఆ డిప్రెషన్లో యవ్వనం కట్టేసిన సినిమాకి ముసుగేసుకుని సెకండ్ షోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మెళ్ళలో దండేశారు. ఇలాగే జై కొట్టారు. శోభనానికి ముహూర్తం కూడా పెట్టేశారండి. అందుకే రాజన్న మీద అటాకు నేను చేశాను. నీకు పీపోసని సీఏ సస్పెండ్ అవుతాడేమో. నేను కళ్ళారు చేసే పరుగుపోద్ది. కొడితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. కాడి చెట్టు అనుకుంటున్నావేమో. మొక్కను బాబు, మొక్కను. అమ్మో తలుపుయ్యాలి. ఏందన్నా ఆ రాజంగ తమ్ముడిని చంపడానికి ఈయన ప్లాన్ చేసినా ఏంది? నీకు అలా అర్థమైందా? అదే పనిలో ఉన్నాను. వెయిట్ చేస్తుండు. ఫ్యాక్షన్ లీడర్ని బిల్డప్ ఇచ్చాను కదా సార్, కొంచెం మేనేజ్ చేయాలి. నాకు ఈ అటాక్కి సంబంధం లేదని తెలిస్తే మా మామ ప్రకాష్ నీకోసం వెయిట్ చేస్తున్నాను రా. సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్ వాడింది మాత్రం హ్యాండ్ గన్స్. సైలెన్సర్స్ కూడా ఉన్నాయి. వెరీ అడ్వాన్స్డ్ వెపన్స్. హైదరాబాద్ లో దొరకడం చాలా కష్టం. అలాంటి వీళ్ళ చేతిలో దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎవరు సార్ ఇండియా డెవలప్డ్ కంట్రీ కాదన్నది? నా వల్ల ఇండియా డెవలప్ అయిందంటావు. ఆ మొక్క బయట అందరికి చెప్పు.
ఇది తొలి రాత్రి కదలని రాత్రి నాకు నేను నువ్వు నాకు నాయన పిలుస్తాండు. చెప్పుకున్నా. పిల్లలు 7:30 తెలిసిందంట. సంపి రావాలా? ఈ ముసలోడికి పని పాట ఉండదు. మొన్నకి అటాక్ చేసింది, ఈ నెలకింతే. ఇదేను వడ్డీయా? నెలలెక్కలు చెప్తుండవు పగా. నాయనా వచ్చినాడు. రాజన్న సగమేసి వచ్చినాడు. పూర్తిగా సావాలా. ఆడి పేనం పిల్లకాయలు. అది రాయి చోట్లో ఉన్నది. పోయి సంపిరా. రేపెళ్ళి చంపుతా. అంటే ఇవాళ శోభనం కదా కాదా? శోభనానికి మనతో పాటు ముహూర్తం ఉంటే చాలు, కానీ ఆ పిల్లల్ని చంపాలంటే ఇది ఉండాలా? అల్లుడు రేపు పోయి చంపిరానా? అంతర్రాష్ట్ర దొంగలు మళ్లీ విజృంభించారు. హైదరాబాద్లోని ఓ నగల దుకాణంలో కోటి రూపాయల బంగారం ఎత్తుకెళ్లారు. దొంగల ఆనవాళ్లు ఎలా ఉంటాయో పోలీసులకు అంతరాష్ట్ర దొంగలకి నాకేం సంబంధం లేదు సార్. నన్ను వదిలేండి సార్, నాకు పెళ్ళయింది. కాకపోతే మాత్రం పిక్ పాకెట్ ఫేస్ గాడివి నువ్వు. అంతర్రాష్ట్ర దొంగల మాట అంటే ఎవరు నమ్ముతాడ్రా? 12 దేశాలు ఎన్నో ఏళ్లుగా గాలిస్తున్న డేవిడ్ భాయ్ ఇండియాకి వచ్చాడా? రాలేదని నిఘా వర్గాలు చెప్తున్నా, వచ్చాడని అండర్ గ్రౌండ్ నిఘా వర్గాలు అంటున్నాయి. నిజంగా డేవిడ్ భాయ్ ఇండియాకి వస్తే అసలు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలా వచ్చాడో కూడా తెలియని డేవిడ్ భాయ్ అన్నా కదా? కళ్ళ ముందే కనిపిస్తుంది. దుబాయ్ నుంచి వచ్చిన డేవిడ్ భాయ్ అనా? నిఘా వర్గాలకు ఇప్పుడు ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్నలు. నువ్వేంట్రా రాలేదని ఆడితో పోలిస్తే అంత ఇరిటేట్ అయిపోతున్నావు? ఇరిటేషన్ అనుకున్నారా? నేను టెన్షన్ అనుకున్నాను. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. సార్ మీరు ఎంత కావాలన్నా ఇస్తాను సార్, ప్లీజ్ సార్. దా. తీసుకో. పబ్లిక్ బూత్ అనుకున్నావా? కాల్ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి. కూర్చో. చిచ్చి అలా కాదు సార్, కానీ ఫోన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్ ఒక్క ఫోన్ కాల్ సార్. ఒరే సరదాగా ఓ ఆట ఆడదాంరా. కాసేపు నువ్వు నన్ను డేవిడ్ బాయ్లా కన్విన్స్ చేయరా. నీకు ఫోన్ చేసుకునే ఛాన్స్ ఇస్తాను. ఓకే సార్. దుబాయ్ నుంచి ఇండియాకి ఎలా వచ్చావు? దుబాయ్ నుంచి నేను వచ్చింది సింగపూర్ నుంచి. నేను మాట్లాడేది డేవిడ్ బాయ్ గురించి. నేను కూడా సార్. సరే, సింగపూర్ నుంచి ఇండియా ఎలా వచ్చావు? ఎలా వస్తారు సార్? అందరు వచ్చేలానే. ఎయిర్పోర్ట్కి వచ్చాను, అక్కడి నుంచి నడుచుకుంటూ బయటికి వచ్చాను, వీడి ట్యాక్సీ ఎక్కి కడపకు వచ్చాను. దారిలో యాక్సిడెంట్ జరిగింది, మీ దగ్గరికి వచ్చాను. కన్విన్స్ అయ్యారా సార్? ఫోన్ సార్. రియాక్షన్ ఎర్లీ అయిందిరా. నువ్వు ఇండియా మొత్తం పెళ్ళికొడుకులో తిరుగుతుంటే మేము గుర్తుపట్టలేవా? సార్ ఇప్పుడు డేవిడ్ భాయ్ ఎలా ఉంటాడని ఎవ్వరికీ తెలియదు కదా సార్. రావటం వరకు ఓకేరా. ఎందుకు వచ్చావు? బాంబులేడంగా? చిచి కాదు సార్, కడప దర్గా చూడడానికి. వీడిని అడగండి సార్ కావాలంటే. ఇది నిజం సార్. కడప దర్గానా? అవును సార్. ఆస్కార్ వచ్చినాక రెహమాను, పిల్లవాళ్ళని ఐశ్వర్య వెళ్ళారు కదా, ఆ దర్గా అది చాలా ఫేమస్ సార్. అది నువ్వు దేనికి వచ్చావురా? మై మదర్స్ లాస్ట్ విష్ సార్. మా అమ్మగారు చివరి కోరిక. డానుల్ కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుందిరా? ఉండకూడదా సార్? నేను నా అమ్మకి కొడుకునే సార్. నీ ఆర్కెస్ట్రాలో ఈ ఎమోషనల్ యాంగిల్ అదిరిందిరా. రే 203 టీ ఇవ్వు. సార్ నాకెందుకు వీడి చెప్పిందంత నిజం అనిపిస్తుంది సార్. సార్ మీరు ఇంప్రెస్ అయ్యారు కదా సార్, ఒక్క ఫోన్ చేసుకుంటాను ప్లీజ్. అంతా ఓకే, కానీ డేవిడ్ బాయ్ కడప దర్గాకి రావడం కన్విన్సింగ్గా లేదురా. కామెడీగా ఉంది. యు మిస్డ్ ద ఛాన్స్. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడు లోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో. నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. పిల్ల రెడీ, బండి రెడీ. ప్రత్యర్థులు చేసిన దాడి నుంచి కోలుకున్న రాజన్న. ఈ దాడి వెనక ఉంది రాజన్న ప్రధాన ప్రత్యర్థి అప్పిరెడ్డి అని, దాడికి పాల్పడింది అతని అల్లుడు వీరేంద్ర అని పోలీసుల విచారణలో తెలిసినా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో పోలీసులు వీరేంద్రను కస్టడీలోకి తీసుకోకుండా వదిలేశారు. హైదరాబాద్ జోన్ లో పనిచేస్తున్నటువంటి ఏసీపీ శ్రీకాంత్ రాజన్నకి తమ్ముడు అవడం గమనించదగ్గ విషయం. మహాలక్ష్మి బాయ్, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, కానీ ఇల్లు పెద్దారెడ్డిది. పెద్దారెడ్డి ఊరు? ఈ ఊరికి డేవిడ్ బాయ్
రే నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు వస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎవరప్ప మీరా? ఈ జిల్లా పిల్లకాయలా లేరే? రమేష్ వాళ్ళు వాళ్ళకం చూస్తే తెలియట్లేదా? పట్నం పిల్లకాయలని పెళ్లి కొడుకు తాలూకా. సత్య ఏమైంది? పిల్లలు దొరికారు. ఎక్కడా? లొకేషన్ షేర్ చేస్తున్నాను, ట్రాక్ చేసుకుని వచ్చాయి. అంటే అన్నయ్య బాబాయ్ మీ అన్నయ్య బాబాయ్ బానే ఉన్నారంట. నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నా, వాళ్ళు బానే ఉన్నారు. ఇంకా అన్నయ్యకి కాల్ చేయాలి. నువ్వు కాదు, నీ ఫోన్ చేయాలి. అర్జెంట్ ఫోన్. ఇప్పుడు ఆ వీరేంద్ర గడు వస్తే ఇక్కడికి ఏంటి పరిస్థితి? వాడు ఎందుకు వస్తాడు ఇక్కడికి? రాడు రాడు. మఫ్టీలో ఉన్న పోలీసుల్లో ఉన్నారు. వీటిలో చుట్టూ సెక్యూరిటీ ఉన్నట్టుంది. టైం చూసి లిఫ్ట్ చేయాలి. జెస్సీ ఇట్లా తక్కుదాం. నీ స్నేహితులు ఎవరో పట్నం నుంచి వచ్చారంటే తెలుసునా? నా ఫ్రెండ్సా? పట్నం నుంచా? ఎవరబ్బా? ఏంటి? వాడు వచ్చేసాడు. ఎవరు? వాడి వీరేంద్ర గడు. మనం ఇక్కడ ఉన్నాడు, తెలిసిపోయింది. వాడు వచ్చాడు. ఇక్కడ ఉన్నంత వరకు మనకేం భయం లేదు. పెద్దారెడ్డి అంకుల్ ఉన్నారు కదా, పద వెళ్ళి చెప్దాం. ఆగు. సిటీ నుంచి వచ్చిన పెళ్ళికొడుకు ఫ్రెండ్ నువ్వేనా? పెద్దారెడ్డి ఫ్రెండ్ ఎక్కడ? నువ్వెవడో బే? వాడిని వీడెందుకు కొట్టాడు? ఏదో బతుకైపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బాబు, మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటే ఇక్కడికి వచ్చారు. మీరేమైనా చూసారా? బాబు, మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ ఇక్కడికి వచ్చారు. మీరేమన్నా చూసారా? పిల్లలు సరే బాబా, అట్నే చేద్దాం. ఏడాది మంచి ఎవరు మీరా? పెళ్ళికొడుకు తాలూకా. ఇది బాడీ ఫోన్. వాడొచ్చాడా? ఎవడు? మన ఇద్దరిని కుత్తాడే, మూడోవాడు. ఒక్క నిమిషం. అడుచాడా? ఎవడు? మన ఇద్దరిని గుద్దాడే మూడోవాడు. లేడా? కనిపిస్తే చెప్పు. అలాగే. ఈ పిల్లలేరి బండోడు ఎక్కడో. లెజెండ్ నన్ను ఎక్కడున్నా దాచేవా? డాక్టర్ ఇక్కడి నుంచి ఇక్కడే దాక్కో. వాళ్ళంతా వెతుకు. ఎవరి కోసం? నా కోసం. నువ్వు బాగా బాగా ఆడతాను. ఎక్కడికి నీ పరుగు ఎందుకని? ఎక్కడికేంట్రా? ఆటలతో చంపేస్తా. ఏంటలుడు? ఏంటి గొడవ? వాడిని అడుగు. ఈడెవడు? అదేంటి మీకు తెలీదా? నాకేం తెలుసు. ఎవడా నువ్వు? ఏయ్, నేనెవరో ఈడికెలా తెలుస్తుంది? ఆయన పెద్దారెడ్డి తాలూకా. పెద్దారెడ్డి నేనే. ఇక్కడ శోభనం అవ్వదు, కన్ఫామ్. ఇక్కడికి వచ్చాడేంటి? చుట్కీ ఆడెక్కడ? వీడు బాగా ఆడుతున్నాడు. చిన్నారక్కడ. అన్నా, వీడు మనూరు ఆడాలతో పిచ్చేసాలు వేస్తున్నాడు. అందుకే లాక్కొచ్చిన. ఎవరా నువ్వు? హలో హలో, సిటీ నుంచి వచ్చిన ఫ్రెండ్ నువ్వే కదా? నేను పెళ్ళికొడుకు ఫ్రెండ్. బాయ్. పెళ్ళికొడుకు ఫ్రెండ్? పెళ్ళికొడుకు నేనే కదా. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఎలా తప్పించుకోవాలి? ఆ పెళ్ళికొడుకు నేనే. నేనే. మావయ్య, మర్యాదగా పిల్లల్ని అప్పగించు, లేదంటే పెద్దారెడ్డి కాబోయే అల్లుడికే గన్ను పెడతారా? రే తలుపులేయండిరా.
అమ్మాయ ఒకవేళ వాళ్ళకి దొరుకుంటే ఏంటి పరిస్థితి? అక్కడి నుంచి వాళ్ళు బయటపడే ఛాన్సే లేదు. AP02 మన ఏరియా బండి. అక్క 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 ఇక్కడికి. ఏమైంది ఆ, కృష్ణ? ఎక్కడికి? సరే అనంతపురం అంటున్నారా? అవును. కొంచెం దీన్ని ఊర్లో దించి నువ్వు వెళ్ళు, నేను నా పని పూర్తి చేసుకుని వస్తాను. నేను వెళ్ళను, నేను మీతోనే వస్తాను. నీకు పిచ్చా? చూసాక ఎంతమంది వెనకాల పడుతున్నారు? ఏమవుతుంది? మహా అయితే చచ్చిపోతాం, అంతే కదా? చచ్చిపోతాట. ఎలావే మా బాబు కూడా అలాగే పోయాడు. ఆడెవడో పిల్లడు ఏట్లో పడితే ఆడి కాబట్టి ఈయన దూకాడు. ఆడు బానే ఉన్నాడు, ఈయన పోయాడు. మధ్యలో నేను దొరికిపోయాను. హలో, మా పొజిషన్ ఏంటి ఇక్కడ? పోనీ నెక్స్ట్ షో కూడా చూసేళ్ళు. ఎలా? అరే వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతకడం కాదే, అప్పుడప్పుడు మన కోసం మనం బతకాలి. ఆగు.